ఇల్లందు సరుకు 5 రూపాయలు తక్కువ ఇస్తానని కంప్లైంట్ ఇచ్చినాం. మీరేమన్నారు? దందా చేస్తున్నారు పేపర్లో వేస్తే ఎందుకు వచ్చి మీరు షాప్ లో వచ్చి ఎక్కడ 5 రూపాయలు తక్కువ వస్తే అక్కడ వచ్చి అమ్ముకుంటారు షాప్ వాళ్ళు. ఇక్కడ రైతులకు సేవ చేస్తారు. మీ వాళ్ళకి చేత కాదు, చేత కాదు. షాప్ అందరిది వచ్చారు కదా, ఎంఆర్పీ కంటే 20 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ఎంఆర్పీ కంటే 20 రూపాయలు ఎక్స్ట్రా వాళ్ళు వెల్ షాపులు తీసుకుంటున్నారు. బెల్ట్ షాప్ వాళ్ళు ఏం చేస్తున్నారు, 10 రూపాయలు 30 రూపాయలు భారం పడుతుంది. మా పరిస్థితి ఏంటని ఈ జనాలు ఎగబడుతున్నారు మీ మీద. వాళ్ళు అమ్మేదే ఎంఆర్పీ కన్నా 20 రూపాయలు ఎక్స్ట్రా. ఎట్లాగా బెల్ట్ షాప్ అనేది 10 రూపాయలు లాభం లేదు, వాళ్ళ అమ్మరు. ప్రతి ఒక్క వస్తువుల మీద కిరాణా షాపులలో 10 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. వైన్ షాప్లో వాళ్ళు గ్లాసులు ఇస్తారు, వాటర్ పోస్తారు, ఇవన్నీ ఇస్తారు, కాబట్టి 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు. కానీ వైన్ షాపులు ఎంఆర్పీ కంటే 20 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు కాబట్టి వాళ్ళు జనాలు పడి మిమ్మల్ని అడుగుతున్నారు. మీరు డ్యూటీ చేస్తారా? ఎందుకు వచ్చిన ఇప్పుడు గవర్నమెంట్ 10 రూపాయలు పెంచింది, 10 రూపాయలు పెంచారా అని మొత్తుకుంటారు. అలాంటిది ఇప్పుడు సామాన్యుకి 30-40 రూపాయలు పడుతుంది. ఏమంటారు మీరు? సరుకుల మీద 10 రూపాయలు ఎంఆర్పీ పెంచి గవర్నమెంట్ మొత్తుకుంటారు. అలాంటి 40 రూపాయలు అప్పనంగా తీసుకుంటే తీసుకోవాలి. కానీ బెల్ట్ షాపులల్లో మీరు రైడ్ చేస్తే అన్ని బెల్ట్ షాపులు ఆపండి. కానీ ఆ మందు పట్టకపోతాం, ఈ మందు పట్టకపోతాం అనేది ఎక్కడ చేయడానికి మా పంచాయతీలో కానీ సర్పంచ్ మాజీ బడ్జెట్ మాజీని సర్పంచ్ అలా చేయకూడదని అంటున్నాను. అది చేస్తే బెల్ట్ షాప్ అన్ని బంద్ చేయండి. ఎంఆర్పీ రేటు బయట మీ పరిధిలో మందు కాదు కాబట్టి వాళ్ళు సిండికేట్ ఎంఆర్పీ ఎలా చెక్ చేస్తారు పేపర్స్ ఒకటి ఇప్పివ్వండి, ఇప్పివ్వండి మరి చాటు పోతే ఇస్తారు. మళ్ళీ మరి ఎంఆర్పీ రేట్ కంటే బీజేపీ అధ్యక్షుడు వారు మీకు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద రెస్పాన్స్ మీడియా కూడా చెప్పలేదు కదా. మేడం మీరు అలా అండి, మరి మాకు ఇలా మీరు కూడా రెస్పాండ్ అవ్వచ్చు సార్. వాళ్ళకి అన్ని ముట్టినాయి సార్. ఎందుకు సోషల్ మీడియా మీరు ఆడ చెక్ చేసుకుని 5 రూపాయలు ఎంఆర్పీ కంటే 5 రూపాయలు తగ్గిస్తారు.
అమ్ముకుంటారు అంతే. రోడ్డు మీద పట్టుకోండి. అది కూడా తెలంగాణ స్టేట్ మందే కదా. అది కాదు, మీరు షాపులలో వచ్చి తిరిగే రైట్స్ మీకు లేదు. ఒకవేళ మీరు ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్ముతున్నప్పుడు రైట్స్ ఎందుకు ఇస్తామంటే చెప్పండి. మేడం అటు మైబాద్కి వెళ్ళి సార్ వండుకొని తాగుతారు. కూడా అమ్ముతారు మేడం. పెరిగింది దాంట్లో తప్పే ఉంది మేడం. మీరు అవుతారు అంటే ఇంకా పెంచమ్మాలని ఇది సరిపోవట్లేదు, ఇంకా 20 ఎక్కువ అమ్మాలని మీరు వచ్చి అంటే ఎక్కడ మందు లేదు, అరపిల్ల మందు వస్తుందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, మీరు యాక్షన్ తీసుకోవడం. ఒకసారి మీరు చెప్పండి మేడం, వాళ్ళు మాకు ఇచ్చే రేటుకి ఎంత ఇస్తున్నారు? ఎంఆర్పీకి ఇస్తున్నారా, 20 రూపాయలు పెంచుకి ఇస్తున్నారా? మీరు చెప్పరాదు. ఏది మొప్పు కోట 150 రూపాయలు, మాకు ఎంఆర్పీ కంటే 20 రూపాయలు పెంచుకి ఇస్తున్నారు. 20 రూపాయలు పెంచారు. రోజుకు 20, 10 ఉంటుంది. అలానే ఇక్కడ షాప్ లో ఉన్న దగ్గర 1 లక్ష నుంచి 2 లక్షలు ఇక్కడ ఒక్క చోటనే నడుస్తుంది. రోజుకు 1 లక్ష రూపాయలు మినిమం, 1 లక్ష రూపాయలు బిజినెస్ ఇక్కడ నుంచి. ఇలా అని మొత్తం మొప్పు కోటల మీద కనీసం 100 కోట్ల ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ARG న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.